వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు అంతర్జాతీయ రాకపోకలు సాగించేందుకు గతం నుంచి చెన్నై లేదా హైదరాబాద్ విమానాశ్రయాలను ఆశ్రయిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చాక ఇక్కడి నుంచి రాకపోకలు సాగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై తదితర నగరాలకు వెళ్లేవారు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లా వాసులు విమాన ప్రయాణం చేయాలంటే చెన్నైకి 400 కిలోమీటర్లు, గన్నవరం ఎయిర్పోర్టు 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. తద్వారా ప్రయాణ భారం అధికంగా ఉంటుంది. ఒంగోలుకు సమీపం నుంచి విమానాశ్రయం ఏర్పాటైతే జిల్లాతో పాటు పరిసర జిల్లాల వారికి అనుకూలంగా ఉంటుంది. రోడ్డు రవాణా పరంగా చూసినప్పుడు ఒంగోలు తూర్పు బైపాస్కు దగ్గరలో ఉండడం మరింత కలిసి వచ్చే విషయం. ఒంగోలుకు 10 కిలోమీటర్ల సమీపంలోనే ఈ విమానాశ్రయం ఏర్పాటు కావడం విశేషం. దాదాపు పుష్కర కాలం క్రితం అల్లూరు, ఆలూరు మధ్య దాదాపు 1000 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ భూముల విషయంలో చిక్కులు తలెత్తి తదనంతరం ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఏపీకి చెందిన వారు కావడంతో ఒంగోలుతో పాటు పలు విమానాశ్రయాలకు చకచకా నిధులు మంజూరు చేయించడం, పనుల్లో వేగం పెంచే కృషిని సాగిస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు విమానాశ్రయానికి కేంద్రం నుంచి సానుకూలత రావడంతో జిల్లా వాసులు విమానం కళ నెరవేరనుంది. విమానాశ్రయ స్థలం విషయమై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణలతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. ఆలూరు, అల్లూరు గ్రామాల మధ్య 657.57 ఎకరాల వాన్ పిక్ భూములు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ ద్వారా నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో స్థల సర్వే అధ్యయనం చేసేందుకు గత ఏడాది నవంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం 2.27 కోట్లు మంజూరు చేసింది. ఢిల్లీకి చెందిన ఎయిర్పోర్టు అధికారులు గత జనవరి 22వ తేదీన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. దక్షిణం వైపున నల్లవాగు ఉన్నందున భవిష్యత్తులో వరద ముప్పు తలెత్తకుండా డిజైన్లలో మార్పులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రన్వేతో పాటు ఇతర అవసరాలకు సుమారు 1050 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. ఇందులో రైతుల కొంత భాగం మరో 200 ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు భూముల సేకరణకు 116 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ఎయిర్పోర్ట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఒంగోలు విమానాశ్రయానికి మరో ముందడుగు పడినట్లయింది. ఒంగోలుతో పాటు దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్, తాడేపల్లిగూడెం, అన్నవరం, తుని, శ్రీకాకుళం విమానాశ్రయాలు కూడా నిధులు మంజూరు చేశారు. 1123 ఎకరాల భూసేకరణకు 1570 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.